మీకు అర్జెంట్‌గా జాబ్ కావాలా? అయితే వెంటనే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. ప్రముఖ ఎంఎన్‌సి కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి లేటెస్ట్‌గా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద మెగా హైరింగ్ అయితే జరుగుతుంది. వీటికి ఇంటర్మీడియేట్ అలాగే ఎనీ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా గానీ వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు 270 పోస్టులు అనేది భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్‌గా అయితే నౌకరీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కంప్లీట్‌గా మీకు సాలరీ చూసుకుంటే మనకు 32,000 రూపాయలు అనేది సాలరీ అనేది పే చేస్తారు. అలాగే మిగతా కంపెనీ అలవెన్సెస్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మీకు ఇన్ఫోసిస్‌లో కానీ ఆన్‌లైన్‌లో మనకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మీకు కంప్లీట్‌గా ఎటువంటి ఒక్క రూపాయి కూడా అయితే తీసుకోరు. అలాగే అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఎవరైతే అప్లై అయితే చేస్తారో వాళ్ళకి ఆన్లైన్‌లో షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది. సో ఆ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత కంప్లీట్‌గా ఎవరైతే అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆన్లైన్‌లో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో బేసిక్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే అయితే జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇక జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి కంప్లీట్‌గా అయితే ట్రైనింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ అంతా కూడా మీకు ఆన్లైన్‌లో ఆర్ ఆఫ్లైన్ ఇన్ఫోసిస్ కంపెనీలో మాత్రమే అయితే జరుగుతుందని సో ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మీకు ఏ విధంగా వర్క్ అనేది చేయాలి, ఏ విధంగా కస్టమర్తో మాట్లాడాలి, ఏ విధంగా చాట్ చేయాలి, ఏ విధంగా మెయిల్ పెట్టాలనేది కూడా సో కంప్లీట్‌గా సో ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో వీటికి సంబంధించిన ట్రైనింగ్లో కూడా మీకు బ్రేక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. 1 అవర్ బ్రేక్ అయితే ఉంటుంది. అలాగే 8 అవర్స్ అనేది వర్క్ అనేది ఉంటుంది. సో వీక్లీ మనము 5 రోజులు అనేది వర్క్ అయితే చేయాలి. మిగతా క్యాబ్ ఫెసిలిటీస్ కూడా సో మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి మీకు క్యాబ్ కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు నైట్ షిఫ్ట్ వాళ్ళకి. అలాగే టూ వీక్ ఆఫ్స్ అయితే ఉంటుంది. అంటే సాటర్డే మరియు సండే మనకైతే సో వీక్ ఆఫ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మస్ట్ అండ్ షుడ్గా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇమ్మీడియట్ జాయిన్ అంటే వితిన్ 1 వీక్లోనే మీకు వితిన్ 1 వీక్లో ఎవరైతే జాయిన్ అవ్వగలను అనుకుంటే వాళ్ళు మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోండి. సో వీటికి ఫుల్ టైం అండ్ పర్మనెంట్ చేసేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో వీటికి సంబంధించిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కిల్స్ అనేది మీరు రెజ్యూమ్లో అయితే మెన్షన్ అయితే ఈజీగా అయితే షార్ట్ లిస్ట్ అవడం అయితే మెన్షన్ చేస్తారు. ఒకటి కస్టమర్ సపోర్టు, ఇన్బౌండ్ ప్రాసెస్, చాట్ ప్రాసెస్, అలాగే కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన రిలేటెడ్స్ ఏవైతే ఉంటాయో సో వీటికి సంబంధించిన మెయిల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు పెట్టుకున్నారంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఈ నోటిఫికేషన్లో కంప్లీట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్స్ అనేది చదివిన తర్వాతనే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఆ డీటెయిల్స్ సంబంధించిన ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మీకు అనేది డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై ఇస్తాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోతండి. థ్యాంక్ యూ.